నమస్కారం. గడికోట గడికోట పేరు వినగానే మనకు గుర్తొచ్చేది గడికోట శ్రీ పరమహంస సచ్చిదానంద యోగేశ్వరుల వారు. అలాంటి గడికోటలో మనకు ఎన్నో సంవత్సరాలుగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒంటిమిట్టకు దారి. ఆ దారి ఎన్నో ఏళ్ల తరబడిగా దారి చూపుల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటి దారి ఇప్పుడు ఏ స్థితిలో ఉందో మీరే చూడండి. ఇది మన పూర్వీకుల నాటి ఎడ్లబాట అన్నమాట. ఎడ్లబాట ఈ ఎడ్లబాట దగ్గరగా సుమారుగా మనకు 13 కిలోమీటర్ల దూరంలో 13 కిలోమీటర్ల దూరం వరకు ఇలాగే ఎడ్లబాట అనేది ఉందన్నమాట. అక్కడ ఈ దారి మనకు మడపంపల్లి దగ్గర వరకు ఈ దారి ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మడపంపల్లి దగ్గర నుంచి చింతరాశిపల్లి వరకు ఆల్రెడీ 13 కిలోమీటర్ల దారి రోడ్డు నిర్మాణం పూర్తి జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సింది గడికోట నుండి చింతరాశిపల్లి వరకు 13 కిలోమీటర్ల దారి. ఇది అటవీ మార్గంలో ఉంది. సర్వే అధికారులు 2 సార్లు సర్వే చేయించారు. ఇక్కడి నుంచి అందరూ కూడా దగ్గరగా 30 కిలోమీటర్ల ద్వారానే కడపకు, ఒంటిమిట్టకు, రాజంపేటకు త్వరగా చేరుకోగలుగుతారన్నమాట. ఏర్పాటు చేస్తే కడపకు కానీ, ఒంటిమిట్టకు కానీ, రాజంపేటకు కానీ మామూలుగా వెళ్ళాలంటే 90 కిలోమీటర్లు అవుతుంది. అదే మాకు ఈ దారి కన్నా ఏర్పాటు చేస్తే కేవలం 30 కిలోమీటర్ల ద్వారానే వీరబల్లి నుండి కానీ, తర్వాత వంగిమల్ల ఇట్లొచ్చేసి అధికారులు 2 సార్లు సర్వే చేసినా కూడా దీనికి ఈ దారికి ఎలాంటి పరిమితులు లభించడం లేదు. చూడవచ్చు, మనకి ఈ ఎడ్లబాటలో మనకి ఇక్కడ నీటి సౌకర్యం కూడా ఉన్నది. ఈ దారి మనకు అనుసంధానంగా ఒంటిమిట్ట, కడప, రాజంపేటకు అనుసంధానం అవుతుంది. కనుక అధికారులు అందరూ ఒకసారి మా గ్రామానికి విచ్చేసి ఈ రోడ్డును పరిశీలించి మాకు 90 కిలోమీటర్ల రహదారిని తగ్గిస్తూ 30 కిలోమీటర్ల వరకే ఈ రహదారిని మాకు ఏర్పాటు చేయాలని మరీ ప్రార్థిస్తున్నాము. నమస్కారం.